జగంపేటలో లబ్ధిదారులకు రేషన్ బియ్యం అందడం లేదని కొంతమంది స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దగ్గరకు వచ్చి వాపోయారు. ఇక జగంపేట టౌన్ లోకల్ రేషన్ షాపులో ప్రతి నెల కందిపప్పు పంచదార ఇవ్వడం లేదని బియ్యం ఇచ్చేవారని ఇప్పుడు బియ్యం స్టాక్ లేదంటూ కేజీకి 13 రూపాయలు ఇస్తాం తీసుకోండి లేకపోతే వెళ్లిపోండి అంటూ రేషన్ షాపుల వారు రేషన్ ఇచ్చే వాహనదారులు రేషన్ తీసుకునే తెల్లకార్డుదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యేను కలిసి వినవించుకున్నారు. ఎమ్మెల్యే నెహ్రూ జగ్గంపేట ఎంఆర్ఓతో మాట్లాడి రేషన్ షాపుల్లో స్టాక్ ఎంతుంది, ఎంతమందికి ఇచ్చారో తెలుసుకుని ఎక్కడైనా అక్రమాలు జరిగితే రేషన్ షాపులను రేషన్ ఆటోలను సీజ్ చేయమని ఆదేశించారు. జగ్గంపేట ఎంఆర్ఓ జేవీఆర్ రమేష్ మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యుల వద్దకు వచ్చిన ఫిర్యాదు మేరకు మేము తనిఖీలు చేస్తున్నామని, జగ్గంపేటలో ఉన్న 2వ నెంబర్ గల షాపులో రేషన్ బియ్యం కొంచెం వేరియేషన్ ఉందని తెలిసి ఆ షాపులు సీజ్ చేయడం జరిగిందని, మిగతా షాపులు కూడా తనిఖీ చేసే అక్రమాలు జరిగాయని తెలితే వారి షాపులు కూడా సీజ్ చేస్తామని తెలిపారు. గ్యాస్ డబ్బులు కూడా పడలేదు సార్. మాకు గ్యాస్ వెళ్తే 13 రూపాయలు రేట్ చేసి డబ్బులు ఇచ్చేస్తామన్నారండి. డబ్బులు వద్దు, బియ్యమే కావాలంటే అయితే బియ్యం అయితే లేవన్నారండి. ఎవరన్నారమ్మా డబ్బులు ఇచ్చేస్తాను? అక్కడ కోటాపని అన్నాడండి, నానాజీ గారు అన్నారండి. ప్రతి నెల మీకు ఇంటి నెల ఇస్తున్నారండి, పప్పు కట్టేస్తలేదండి, బియ్యం పందారండి. పందారని ఒక నెల ఇస్తున్నారు, ఒక నెల ఇస్తలేదండి. ఇచ్చివారండి, రాలేదు కదా అనేసి మేము వెళ్ళామండి. ఎండ ఇంత దూరం నుంచి ఆడవాళ్ళు అంత దూరం వెళ్తే తీయలేదు, తీయకపోతే ఫోన్ చేసామండి. దాని మీద నెంబర్ ఉంటే ఫోన్ చేస్తే ఇస్తామమ్మా అన్నారు. ఎప్పుడు ఇస్తారని అంటే బియ్యం అయితే అయిపోయినాయి, కేజీ 13 రూపాయల చొప్పున ఇస్తామంటే మాకు బియ్యం కావాలని అని అన్నాం. అంటే బియ్యం లేవమ్మా, కావాలితే పట్టుకెళ్ళండి, లేకపోతే లేదు అని మా సిస్టర్తో కూడా చెప్పారండి. నిన్న నెవరు కదా వెళ్ళింది మా సిస్టర్. అయితే మాకు బియ్యమే కావాలని మేము అందరూ మా ఈదోళ్ళు అందరూ కోరుకుంటున్నామండి. బియ్యం కావాలి. ఎంతమందికి రాలేదమ్మా మొత్తం ఈ ఈదులో అందరికీ? 150 మంది 100 మంది ఉంటారు, ఎవరికి రాలేదండి. ఏమ్మా ఏమన్నారు? అడిగితే లేవన్నారండి, డబ్బులు ఇస్తామని చెప్పారండి. ఎంత ఇస్తా అన్నారు? కేజీకి 13 రూపాయలు చొప్పున ఇస్తామన్నారండి. అయినా వద్దన్నామండి, మాకు బియ్యమే కావాలండి. ప్రతి నెల పంచదార ఇవన్నీ కరెక్ట్గా ఇస్తున్నారా మీకు? ఒకటే ఇస్తున్నారండి, పంచదార ప్రతి నెల ఇస్తున్నారా? పంచదార ప్రతి నెల ఇస్తున్నారు. నమస్కారం అండి. నిన్న సాయంత్రం గౌరవ జగ్గంపేట ఎమ్మెల్యే గారి దగ్గరికి కొంతమంది నియోజకవర్గ ప్రజలు రేషన్ జగ్గంపేట గ్రామంలో సరుకులు డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా జరగట్లేదని కంప్లైంట్ చేసిన వెంట నిన్న రాత్రి నుంచి దర్యాప్తు చేయడం మొదలెట్టాం. దర్యాప్తులో భాగంగా నేను షాపు 2వ నెంబర్ షాపు చెక్ చేస్తే కొంత వేరియేషన్ ఉండటం వల్ల 6 చెకింగ్ జరిగింది. ఆ చెకింగ్ ఈరోజు కూడా జరుగుతుంది. సాయంత్రంకి మొత్తం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ మీకు మళ్ళీ తెలియపరుస్తాను. 2వ నెంబర్ పేరు విశాలక్ష్మి, 2వ నెంబర్ షాప్ని 6 ఏకర్స్ పెట్టడం జరిగింది. వెహికల్స్ మనకి ఇక్కడికి వచ్చినాయి కదండి, అట్లేదు. వెహికల్స్ రాత్రి తనిఖీలో భాగంగానే ఇక్కడ రప్పించాం. తనిఖీలో భాగంగానే వెహికల్స్ని ఇక్కడ రప్పించాం. ఆఫీస్ దగ్గర చేసాం. ఈరోజు కూడా మీకు ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ అయిన తర్వాత మిగతా షాప్ విషయాలు మీకు తెలియపరుస్తాం. ఓకే సార్.